హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు వచ్చేసి మెసరం బండు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి. ఇక్కడ మన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ చదువుతున్నారు? నేను ఓపెన్ యూనివర్సిటీలో బీఏ తీసుకున్నాను మేడం. అంటే ఈరోజు మన గవర్నర్ గారి చేతుల మీదుగా మీరైతే ఒక చెక్ని అయితే తీసుకోవడం జరిగింది మన జ్యోతిరెడ్డి గారి ఫౌండేషన్ తరపు నుంచి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? జ్యోతిరెడ్డి ఫౌండేషన్ నుంచి నేను చెక్ను తీసుకోవడం జరిగింది. ఈరోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఇంతకుముందు 10th క్లాస్ చదువుకున్నప్పుడు 2016-17లో అయింది మేడం. ఇంటర్ వచ్చేసి 18-19లో అయింది. తర్వాత నేను ఆర్థిక పరిస్థితుల వల్ల నేను డ్రాప్ అవుట్ అవ్వడం జరిగింది. అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నందుకు ధన్యవాదాలు మేడం. అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా డ్రాప్ అవుట్ అయిపోయి అంటే స్టడీస్ నుంచి బ్రేక్ ఇస్తారు కదా. సో ఇప్పుడు మీరు మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది? ఇట్లాంటి చాలామంది స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి చాలామంది ఇంటర్ వరకు చదివి డ్రాప్ అవుట్ అవుతున్నారు మేడం. అంతే ఆర్థిక పరిస్థితుల వల్ల ఎక్కువ ఉపాధి అవకాశాలు లేవు అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే జ్యోతిరెడ్డి ఫౌండేషన్ నుంచి ఒక చెక్ రావడం జరిగిందో సో ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? అంటే ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చా? ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఆదిలాబాద్లో చాలా పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు జ్యోతిరెడ్డి ఫౌండేషన్ నుంచి ఏ హెల్ప్ కావాలన్నా అంటే చదువు పరంగా అందిస్తానని మేడం చెప్పడం జరిగింది. ఈరోజు గవర్నర్ గారి చేతుల మీదుగా అయితే మీరు చెక్ తీసుకోవడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి ఒక్కో రోజు వస్తుంది, నేను మళ్ళీ చదువుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇంతటితో నేను అది ఇంటర్తోనే ఆగిపోతుంది అని అనుకున్నాను. గవర్నర్తో ఈరోజు చెక్ తీసుకోవడం జరిగింది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే ఇలాంటి కొన్ని ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి బాగా హెల్ప్ అవుతాయి అంటారా? చాలా మంచిగా హెల్ప్ అవుతాయి మేడం. మీ ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఫ్యూచర్లో గొప్పగా అవుదాం అనుకుంటున్నా మేడం. అంటే ఇలాంటి ఉపాధులు కూడా మీరు కల్పించాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు ఏదైతే బ్రేక్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారో సో అట్లా ఉన్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాం అని ఏమైనా థాట్ ఉంది? అదే నేను కూడా బాగా చదివి గొప్పని అయ్యి ఆర్థిక పరంగా వెనుకబడిన విద్యార్థులకు హెల్ప్ చేద్దామని అంటే నా లోపల ఆలోచన మేడం. రైట్, మీరు ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాయని చెప్పారు కదా. సో అంత దూరం నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్నారు కదా. సో అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు మీ విలేజ్లో? కానీ ఫెసిలిటీస్ లేవు మేడం. అంటే రోడ్డు సరిగ్గా లేదు. స్కూల్ ఉంది బట్ టీచర్ అనేది ఒక్కడే వస్తాడు. అంటే 1 నుంచి 4వ తరగతి దాకా ఒకటే సార్ చెప్పాలంటే కష్టమవుతుంది మేడం. అంటే పిల్లలకు కూడా ఏ పీరియడ్లో ఏ సబ్జెక్ట్ చెప్పాలో అతనికి కూడా అర్థం అవుతలేదు. టీచర్స్ అంటే 2 ఉంటే సరిపోతారు మేడం, కానీ ఒక్కడే ఉన్నాడు. అంటే అక్కడ అమ్మాయిలకి ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంది? ఆదిలాబాద్ సైడ్ వచ్చేసి గర్ల్స్కి 10th ఇంటర్ దాకా చదివించుకొని డ్రాప్ అవుట్ అవుతున్నారు మేడం. అంటే ఎక్కువ ఆసక్తి చూపెడతలేరు. అంటే మీరు ఒక చాలా మారుమూల ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పుకోవచ్చు. సో మరి ఇలాంటి ఒక ఫౌండేషన్ ఏదైతే ఉందో మన జ్యోతిరెడ్డి గారు ఇట్లా స్టూడెంట్స్ కోసం, ఆదివాసీ స్టూడెంట్స్ కోసం కానివ్వండి, ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ కోసం కానివ్వండి, సో ఇట్లాంటి ఒకటి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుందా? ఇట్లాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నారు? ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మేడం. ఇలాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నాం.